క్యూకంబర్ అండ్ స్పినచ్ పాన్ కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. స్పినచ్ అంటే పాలకూర, క్యూకంబర్ అంటే కీరా, టొమాటో, కొద్దిగా మైదాపిండి, ఉల్లిపాయ, కోడిగుడ్లు, బటర్, కారపొడి, మిరియాల పొడి, ఇంకా ఆలివ్స్. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, వీటిని ఫస్ట్ మనం చక్కటి బ్యాటర్ రెడీ చేసుకుందాం. బ్యాటర్ రెడీ చేసుకున్న తర్వాత ప్యాన్ కేక్స్ వేసుకోవచ్చు. బ్యాటర్ కోసం వీటన్నిటిని కట్ చేసుకోవాలి, చాప్ చేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ అన్నీ కూడా చిన్న చిన్న ముక్కల కింద. విల్ స్టార్ట్ ద వర్క్. ఫస్ట్ ఆనియన్ చాప్. ఓకే, కొంచెం ఫైన్ చాప్ చేసుకోవాలి ఇవి, అందుకనే సన్న సన్నగా తరుగుతున్నాయి. ఠాడా. టొమాటో కూడా చాప్ చేద్దాం. ఇది కూడా ఫైన్ చాపే చేసుకోవాలి, అందుకే దీన్ని కూడా జాగ్రత్తగా సన్న సన్నగా తరుగుతున్నాం. వీటిని చూస్తూ మనం కూడా నెక్స్ట్ టైం ఎలా చాప్ చేసుకోవాలో ఇట్లాంటివన్నీ కూడా నేర్చుకోవచ్చు. డన్. మంచిగా వచ్చింది కదా ఫైన్గా. నెక్స్ట్ దిస్ వన్ స్పినచ్. స్పినచ్ కూడా ఫైన్ చాప్ చేసుకోవాలి. దీనికోసం ఏం చేద్దామంటే ఫస్ట్ ష్రెడ్ చేసుకొని తర్వాత ఫైన్ చాప్ చేద్దాం. వీలైనంత ఫైన్గా రావాలి, అందుకనే మల్టిపుల్ టైమ్స్ ఈ విధంగా మటన్ కీమా కొట్టినట్టు కొడుతున్నా. బట్ నైస్, చాలా చక్కగా వచ్చింది మనకు కావాల్సిన విధంగా ఇది. ఓకే, డన్. దీన్ని ఓపెన్ చేద్దాం, డైరెక్ట్గా మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మిక్సింగ్ బౌల్లోకి స్పినచ్ తీసుకున్నాం. కీరాని గ్రేట్ చేద్దాం.
టు స్ట్రెయిన్ ఇట్ అగైన్. కాబట్టి ప్లేట్లోకి తీసుకొని పిండి వేసుకుందాం. తడి ఎక్కువగా ఉంది కదా, దీన్ని పిండేసుకొని కీరా మాత్రం తీసుకుందాం. ఓకే, దీన్ని మిక్సింగ్ బౌల్లో వేసుకుందాం. ఆ విధంగా ఇందులో పాలకూర ఇంకా కీరా ఉన్నాయి. దీనికి ఉల్లిపాయ ఇంకా టొమాటో యాడ్ చేసుకుంటున్నాం. అండ్ హియర్ కోడిగుడ్డు బ్యాటర్. ఇది నిజానికి మనము సెమీ ఆమ్లెట్ స్టైల్లో ఉంది కదా, ఇంచుమించు అలాగే ఉంది. మనం అది కలుపుకునే లోపు పెనం వేడవుతూ ఉంటుంది. పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకోవాలి. దీంట్లో కొద్దిగా ఉప్పుతో పాటు కారపొడి, మిరియాల పొడి వేసుకుందాం. ఈ విధంగా వచ్చింది కదా. దీనికి ఇంకొంచెం కన్సిస్టెన్సీ కావాలి మనకి. కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. కొంచెమే, మరీ ఎక్కువ అవసరం లేదు. అలా కొద్దిగా వాటర్, కొద్దిగా ఫ్లోర్, మైదాపిండి. డన్. రైట్, ఇప్పుడు ఇంకా అట్లేసుకుందాం. కొంచెం థిక్గానే వస్తాయి ఇవి, పల్చగా రావు, థిక్గా మందంగా వస్తాయి. దిస్ మే బీ ఓకే. అలాగే దీనికి కాస్త బటర్. తదుపరి పైనుంచి ఆలివ్స్ కొద్దిగా అట్లా చాప్ చేసుకొని రౌండ్స్. చెప్పా కదా, క్రష్ చేయకుండా స్లైట్గా అట్లా స్లైడ్ చేస్తూ కట్ చేసుకుంటే ఆలివ్స్ రౌండ్గా వస్తాయి. లైక్ దట్. ఫస్ట్ అది విరిగింది, నెక్స్ట్ కొద్దిగా నీట్గా చేద్దాం.
ఈ విధంగా మిగిలిన కూడా కాల్ చేసుకుంటే సరిపోతుంది. ఎలాగో మనకు రెడీ అయిపోయాయి కాబట్టి వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.